టీజీపీఎస్సీ గ్రూప్ 2 అప్కమింగ్ నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి నేను ఒక డీటెయిల్గా సిలబస్ అనాలిసిస్ వీడియో పెట్టాను. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు ఉండవలసిన ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు, అసలు ఎసెన్షియల్ ఫ్రెండ్స్ ఎవరు అంటే ఒకటి సిలబస్, ఇంకొకటి వచ్చి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ వీడియోలో మనము 2016-2024లో ఏ విధంగా ఎగ్జామ్స్ అడిగారు, ఏ విధంగా పేటర్న్ అడిగారు, అసలు డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగారా, అడిగితే ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు, ఏ పేపర్లు ఎన్ని అడిగారు అనేది మీరు కానీ తెలుసుకున్నారంటే ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, ఈ రాబోయే నోటిఫికేషన్స్కి ఈ క్వశ్చన్ ప్యాటర్న్ కానీ మనం తెలుసుకుంటే రేపు మనం చెప్తున్న క్లాసెస్, మీరు చదువుతున్న మెటీరియల్, రాస్తున్న టెస్ట్లు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకోవాలి. మనకి 2016లో చూడండి డైరెక్ట్ క్వశ్చన్స్, ఈ డైరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని అడిగారు, 95 క్వశ్చన్స్ అడిగారు. దాదాపు 100 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 150 ఈజీ క్వశ్చన్స్ అని చెప్పలేను, కానీ డైరెక్ట్ క్వశ్చన్స్. ఇక్కడ మీరు ప్యాటర్న్ చూస్తే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ డైరెక్ట్ కీవర్డ్, డైరెక్ట్ స్టేట్మెంట్, 2 స్టేట్మెంట్స్, 3, 4 మ్యాచింగ్, పేరింగ్, అసర్షన్, రీజన్, 2 ఆప్షన్స్, 4 ఆప్షన్స్, 5 ఆప్షన్స్. ఈ ప్యాటర్న్ తెలియాలి. ఈ వీడియోలో చూడండి డైరెక్ట్ కీవర్డ్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రకూటులు ఉన్నారు, వాళ్ళ యొక్క రాజధాని ఏదనేది డైరెక్ట్ కీవర్డ్ క్వశ్చన్. అదే డైరెక్ట్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే మనకి జోగిని వ్యవస్థ అంటే ఏంటి, అది మనకి డైరెక్ట్ స్టేట్మెంట్. కీవర్డ్ బేస్డ్ క్వశ్చన్ అంటే ఏంటి, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఏంటంటే ఒక నిర్వచనం కానీ లేకపోతే ఒక డెఫినేషన్ కానీ అడిగితే దాన్ని స్టేట్మెంట్ అంటాము. అదేవిధంగా సింపుల్గా ఒక సింగిల్ లైన్ అంటాం కదా, ఎక్కడుంది, ఎవరు, వాళ్ళకి ఎవరికి అవార్డు వచ్చింది, అవంతా మనకి డైరెక్ట్ కీవర్డ్.